మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని మహాత్మా గాంధీ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ హరిచంద్రారెడ్డి ఈఎన్టీ స్పెషలిస్టు వారిని ప్రభుత్వం నియమించింది. నిజానికి వచ్చిన 2 రోజుల నుంచే ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా అంటే సంస్కరణల దిశగా కానీ లేదా ఎంజీఎంలో ఎలా గాడిన పెట్టాలనే ప్రయత్నంలో వారు ఉన్నారు. హరిచంద్రారెడ్డి గారు సీనియర్ డాక్టర్ కాబట్టి, కానీ సమస్యల తోరణం వారికి స్వాగతం పలుకుతుంది. మరి అటువంటి వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ఎంజీఎం మీద ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. ప్రజలే కాదు, మీడియా కాదు, వీటన్నిటితో పాటు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారి దృష్టి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఎంజీఎం పరిస్థితి ఎట్లా ఉంది, వారిని బాగుపరిచే దిశలో ఏం ఆలోచిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా అభినందనలు సుమన్ టీవీ పక్షాన. ఏం చేయబోతున్నారు ఎంజీఎం? సరే, మనకు ఉత్తర తెలంగాణలోనే చాలా పెద్ద హాస్పిటల్ ఇది. మనకి సామాన్య ప్రజలందరికీ కూడా చాలా అవసరమైన హాస్పిటల్. చాలా కాలంగా గతంలో నేను ఇక్కడ పనిచేసి వెళ్ళినాను. ఇక్కడ పరిస్థితుల పట్ల అవగాహన ఉంది. సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకొని పోయి పరిష్కారాలు, ఫస్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది అనాలిసిస్ ఒకటి చూసుకొని తర్వాత అందరినీ కలుపుకొని పోయి పరిష్కార మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కమ్యూనికేషన్ విస్తరించిన పరిస్థితులలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఇటీవలి కాలంలో వేరువేరు సంఘటనలకు కారణమైన సంఘటనలు కూడా మీకు అన్నీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వేటి మీద ప్రధానమైన దృష్టి ఉంది? బేసిక్గా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. దానివల్లనే ఈ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. మనకి ఎంతైతే మనకి పేషెంట్ ఇన్పుట్ అట్లా ఉన్నదో దానికి సరైన విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్ కానీ కొంచెం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఫస్ట్ స్టార్టింగ్లో చేయాల్సి వస్తుంది. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాథమికంగా పర్ఫెక్ట్గా యూజ్కి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. హరీష్ సార్, వైరల్గా మారిన సంఘటనలు 2 ఉన్నాయి. ప్రధానంగా మీకు తెలుసు, ఇది రెండోసారి ఒక ఆక్సిజన్ సిలిండర్ 2 పేషెంట్లకు పంపించడం అనేది ఒకటి, రక్తం బ్లడ్ గ్రూప్ చేంజ్ కావడం ఒకటి. ఈ 2 కూడా బాగా వైరల్గా మారిన సంఘటనలు. ఈ రెండింటి మీద ఏం ఈ 2 సమస్యల మీద కూడా మనము ఇక్కడ కొంచెం చిన్న విశ్లేషణ చేయడం జరిగింది. దాని రూట్ కాజెస్ ఏమున్నాయి, ఎందుకు అలా జరిగింది అన్నది ఒక చిన్న అవగాహనకు వచ్చున్నాము. సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మనం క్లియర్ చేసుకుని ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు. ఇవి కాకుండా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయి కానీ లేదా ఏం సంస్కరించాలని మీ ఆలోచనలో ఉన్నారు? ఇప్పుడే వచ్చినాము, మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాము. సో కంటిన్యూస్గా మీటింగ్స్ అవి అరేంజ్ చేసుకుంటున్నాము. సో అందరి సహకారంతో కావాల్సిన సంస్కరణలు అన్నీ కూడా అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఎంజీఎంలో ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కువగా పేషెంట్లకు లేదా డాక్టర్లకు తర్వాత వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి ఇవి బాగా వివాదాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఏమాలి? స్టాగ్నేషన్ ఏర్పడినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడ స్టాగ్నేషన్ ఏర్పడింది, రిజిస్ట్రేషన్ దగ్గర లేకపోతే ట్రీట్మెంట్ దగ్గర, అది కూడా మళ్ళీ ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెచ్ఆర్కే చూపిస్తూ ఉన్నది. పిలిచి సార్, మీరు అన్నట్టు కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా కొద్ది టైం పడుతుంది ఖచ్చితంగా. ప్రధానంగా పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, సమయపాలన చాలా ఇంపార్టెంట్. డాక్టర్లకి కానీ లేకపోతే మా సిబ్బంది అందరికీ కూడా టైంకి రావాలా, అందరూ ఉండాలా, పని చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకొని పోవాలి. ఒకటి, పేషెంట్లకు కూడా ఏమీ లేదు, మా వైపున మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, లాస్ట్లీ ఏదైతే మీరు చెప్పినట్టుగా ఆక్సిజన్ కొరత కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇంకేదైనా ఆలోచన ఎట్లా ఉంది? అన్నీ ఒకసారి విశ్లేషణ అయిన తర్వాత నేను ఉన్నతాధికారులకు ఒక రిపోర్టు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఫర్దర్ అక్కడి నుంచి చూస్తాను.